నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే చాలా జరుగుతున్నాయి. కేబినెట్ భేటీ జరిగింది. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అలాగే ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారు. దాంతో పాటు రేవ్ పార్టీ సిట్ అధికారులు కూడా తమ విచారణ చేసి నివేదికను డీజీపీకి అందజేయడం జరిగింది. ఇలాంటి చాలా పరిణామాలకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి సార్, మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు మన క్యాబినెట్ భేటీ గురించి డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ సో నిన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో అయితే రైతుల గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గం ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది. ఒక పక్క రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది. సుదీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర మంత్రివర్గం జరగలేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురించి చీఫ్ సెక్రటరీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే అనుమతి కోసం చివరికి 2-3 రోజులు జాప్యం తర్వాత నిన్న ఇచ్చినటువంటి అనుమతి చాలా పరిమితులతోటి ఇచ్చారు. అంటే ఎటువంటి కీలకమైనటువంటి కొత్త పాలసీ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఒక పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అదే సందర్భంలో 27వ తారీఖు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో ప్రత్యేక అనుమతులు పరిమితులతోటి జరిగింది సమావేశం. ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధానమైన టాస్క్ రుణమాఫీ. అదే సందర్భంలో పంట బీమాలో చేద్దాం అనుకుంటున్నటువంటి మార్పులు, ఇవి పాలసీ డెసిషన్స్. కొత్త పాలసీ డెసిషన్లు తీసుకోవద్దు అని ఆల్రెడీ ఉన్నటువంటి పరిమితుల మేరకు జరిగింది ఈ సమావేశం. జరిగిన సందర్భంగా ఇప్పుడైతే గతంలో ఉన్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో అంటే గతంలో ప్రకటించిన దాన్నే ఇంప్లిమెంటేషన్కి దాని మెకానిజం మాత్రం ముందుకెళ్ళారు. అదేంటంటే 500 రూపాయలు క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పింది. దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే డెసిషన్ జరిగింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. అదే సందర్భంలో తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొంటాము, ప్రతి గింజ కొంటాము అని చెప్పి హామీ ఇచ్చారు రైతులకి. అదే సందర్భంలో తక్కువ రేటుకు కాకుండా తడిసిన ధాన్యానికి కూడా పూర్తి ఎంఆర్పి రేటుకి కొంటాము అని చెప్పేసి ఈ పరిస్థితిలో హామీ ఇచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రంలో ఎక్కువ అంటే మిగతా రాష్ట్రాల సంగతి ఏమో కానీ తెలంగాణ వరకు ఏంటంటే హాస్టళ్లకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇక రేషన్ షాపులకు కూడా సన్నబియ్యం ఇచ్చే ప్రతిపాదన ఆల్రెడీ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పండినటువంటి సన్న వడ్లను అన్నిటినీ సేకరించి 500 రూపాయల బోనస్ ఇచ్చి దాంతో సేకరించాలని ఒక పాలసీ డెసిషన్ అయితే తీసుకుంది. పాలసీ డెసిషన్ కొత్త డెసిషన్ కాదు, పాత డెసిషన్నే ఇంప్లిమెంటేషన్కి మెకానిజం ప్రిపేర్ చేశారు. అదే సందర్భంలో రైతులకి భరోసా ఇచ్చారు. దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు, బయటకు చెప్పారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే దొడ్డు వడ్లకి అనేది మళ్ళీ ప్రతిపక్షం ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ వస్తుంది. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దొడ్డు వడ్లను పండిస్తే అసలు కొనము అని చెప్పి గతంలో చెప్పిన విషయం మళ్ళీ కాంగ్రెస్ ప్రతి విమర్శ చేస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని కొనాలి అన్న డెసిషను, దాంతోపాటు ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ విషయం ఒక క్లారిటీకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ 500 రూపాయల బోనస్ కారణంగా సుమారు 2000 నుంచి 2300 కోట్ల అదనపు భారం పడుతోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయమని చెప్పారు. కానీ అసలు రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, రాజకీయ సన్యాసాలు, ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న సవాళ్ళు, ఇంత జరుగుతున్నటువంటి రైతు రుణమాఫీ సబ్జెక్టు మాత్రం తీసుకోలేకపోయింది అనేది తీసుకున్న అంతర్గత చర్చ జరిగినా బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అదొకటి 4వ తారీఖు వరకు జూన్ 4 వరకు దానికి సంబంధించినటువంటి డెసిషన్ జరిగే పరిస్థితి అయితే లేదు, కార్యాచరణ జరిగే పరిస్థితి అయితే అఫీషియల్గా లేదు. కానీ దానికి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందని అనేది క్లియర్. ఓకే సార్, ఇప్పుడు చూసినట్టయితే రైతు బంధు అనేది
హామీ నెరవేరుస్తామని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో హామీలు అయితే ఇవ్వడం జరిగింది రైతు బంధుకి సంబంధించి కూడా. బట్ స్టిల్ ఇంకా రైతు బంధు అయితే రైతుల అకౌంట్లోకి అయితే రాలేదు. రైతు బంధులో దాదాపు 5 ఎకరాల లోపు రైతులకి రైతు బంధు పడింది. ఆ పైన ఉన్న రైతుల విషయంలో సుమారుగా అంటే దాని విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది 10 అంటారు, కొంతమంది 15 అంటారు. అంటే 10% రైతులు, 15% రైతులు, 7% రైతులు అనే వాళ్ళు కూడా కొంత అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించి ఒక 2,000 కోట్లని దానికి కేటాయించాము అని చెప్పి గతంలో ప్రకటన వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి రైతు బంధుని రైతు భరోసా ఆబ్లిక్ రైతు బంధు దాని పేరు మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు రైతుకైతే రైతు బంధు, తర్వాత రైతు భరోసాగా దాని పేరు మారుస్తాం, దాని స్లాబ్ కూడా పెంచుతాం, ఇచ్చేటటువంటి ఫలితాన్ని అమౌంట్ని కూడా పెంచుతామని చెప్పారు. కాబట్టి ఆ విషయంలో ఉన్నటువంటి పరిస్థితి చర్చ ఒకటి క్లియర్గానే ఉంది. రైతు బంధుని ఆల్రెడీ డబ్బులు ఎలొకేట్ చేశాము అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించటం, ఆ ప్రకటన ఆధారంగా ఎలక్షన్ కమిషన్ దాన్ని నిలిపివేసింది అనేటటువంటి చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ని అప్రోచ్ అయ్యి ఆ రకమైనటువంటి అనుమతులు తీసుకుని రిలీజ్ చేస్తుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది కాబట్టి ఈ రైతు భరోసాకి ఆబ్లిక్ రైతు బంధుకి ఏమవుతుంది దీని పరిణామం అనేది ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి పరిణామం, అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయమే. ఓకే సార్, అంటే ఆదిలాబాద్లో చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయాయి సార్. సో చాలా ప్లేసెస్లో కూడా విత్తనాల కోసం రైతులు చాలా నిరీక్షించే పరిస్థితి వచ్చింది సార్. సో విత్తన కొరత అనేది ఏర్పడింది ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే విత్తనాలకి సంబంధించినటువంటి అంశంలో చాలా చర్చ ఉంది. అంటే ప్రైవేటు విత్తన కంపెనీలకి సంబంధించినటువంటి కొన్ని పర్టికులర్ ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలకి సంబంధించినటువంటి విత్తన వ్యాపారుల మీద చాలామంది మీద పీడీ యాక్ట్లు పెట్టినటువంటి విషయాలు కూడా చూసాం. కానీ విత్తనాలకి సంబంధించినటువంటి అందుబాటు సబ్జెక్టు మాత్రం, అంటే ఒక పక్క క్వాలిటీ విత్తనాలకి సంబంధించినటువంటి కేసులు దానికి సంబంధించిన అంశం ఒక పక్కన ఉంటే, మరోపక్క స్థానికంగా ఉన్నటువంటి డీలర్ల దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విత్తన కార్పొరేషన్ దగ్గర కానీ, అదే సందర్భంలో కృషి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పిఎస్సిఎస్లు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల పిఎస్సిఎస్ల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తుంది. వీటన్నిటిని కానీ నెట్వర్క్ని కానీ కొంచెం యాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందనేది అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్తించిందనేది వార్తలు వస్తున్నాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి డిమాండ్స్ మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆదిలాబాదే కాదు చాలా చోట్ల ఈ విత్తనాలకు సంబంధించినటువంటి అందుబాటు సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అలాగే చాలా ప్లేసెస్లో నకిలీ విత్తనాల సమస్యతో కూడా రైతులు నేను అదే చెప్తున్నా. నకిలీ విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లోనే కేసులు కూడా చాలా బుక్ అయినటువంటి సందర్భం చూసాం. అయితే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే కొన్ని విత్తన సంస్థలకి బెనిఫిట్ చేయడం కోసం, అంటే కొత్తగా ఆ రంగంలోకి వస్తున్న వాళ్ళకి కానీ, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి పోటీదారులను మీద కొంత ఉక్కుపాదం మోపారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం ఉంది. కానీ దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితి మాత్రం ఎలక్షన్ కోడ్ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. గ్రామ స్థాయిలో విత్తన సమస్య అనేది ఈసారి ఉంది అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి డిమాండ్గానే చెప్పాలి. అరవింద్ సార్, ఇప్పుడు చూసినట్టయితే కొన్ని అంటే మంచి రకం పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కి తరలించి అక్కడ విక్రయం అనేది కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా. విత్తనం ఇప్పుడు గతంలో రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి విషయమే, విత్తనాల్ని రైతులే తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ బీటీ విత్తనాలు వచ్చిన తర్వాత బీటీ విత్తనాలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో తయారు చేస్తే తప్ప అవి విత్తనానికి ఉపయోగపడేలాగా ఉండవు. అంటే నార్మల్ రేంజ్లో పెంచినటువంటి వాటికి, ప్రత్యేక పరిస్థితుల్లో పెంచినటువంటి వాటికి చాలా తేడా ఏంటంటే ఇక్కడ జర్మినేషన్ ఉండదు. ఇది నార్మల్గా మనం చేసేటటువంటి మనం పండించే పంటలోంచే విత్తనాలు వాడుకోవడానికి జర్మినేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ జర్మినేషన్ విషయంలో రేంజెస్ తేడా ఉన్నాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పంట సమయాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఒక డ్రైవ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం మళ్ళీ చేద్దాం. కానీ ఈ అంశంలో ఉన్నటువంటి పెద్ద చర్చ ఏంటంటే గత ప్రభుత్వం కొంతమందిని తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ మీద కేసులు పెట్టింది అనేటువంటి విషయం
కేసులతో పాటు మరింత ఇబ్బంది పెట్టేటటువంటి పరిణామాలు దానికి సంబంధించిన అంశాలు చాలా చర్చలో అయితే ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి ఆలోచిస్తే మాత్రం విత్తనాలు అనేది ఖచ్చితంగా సమస్య. విత్తనానికి ఒక అంటే ఆంధ్రప్రదేశ్ గతంలో ఒక ప్రయత్నం చేసింది, సీడ్ పాలసీ చేయాలన్న ప్రయత్నం చేసింది. ఆ సీడ్ పాలసీ కూడా ఆచరణకు రాలేదు అప్పట్లో. దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ ప్రయత్నం మళ్ళీ దాన్ని ముందుకు చేసి, అసలు ఇంకో విషయం ఏం చెప్పాలంటే దేశానికి కావాల్సినటువంటి విత్తనాలను సప్లై చేయగలిగినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, ఎకో కల్చర్ కానీ, ఎకో సిస్టమ్ కానీ తెలంగాణలో ఉంది. తెలంగాణలో 2014లో జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ ఆ రోజే చెప్పారు సీడ్ హబ్గా చేస్తాను అని. కానీ ఆచరణకు వచ్చేసరికి దానికి విరుద్ధంగా జరిగింది అనేటువంటి అంశం ఉంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే దేశం మొత్తం మీద కావాల్సినటువంటి విత్తనాలు సప్లై చేయగలిగినటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కానీ, రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనేది క్లియర్. సో విత్తన ప్రొడక్షన్ దిశగా వెళ్లాల్సినటువంటి పర్ఫెక్ట్ సిస్టమ్ని కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఇబ్బంది పెట్టారు అనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద ఉన్నాయి. దానికి ఇప్పుడు అంటే సీడ్ హబ్గా, సీడ్ బౌల్గా చేస్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి డైరెక్షన్లో పనిచేస్తుందో కూడా ఖచ్చితంగా ఆసక్తి అయితే ఉంది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ డైరెక్షన్ కోసం ఖచ్చితంగా ఒక పక్క రైతు సంఘాలు కానీ, రైతులు కానీ ఎదురు చూస్తున్నటువంటి విషయం క్లియర్. మనం గత ప్రభుత్వంలో అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసినట్టయితే పోలీసులను పెట్టి ఎరువులు అమ్మేయడం, అలాగే పోలీసులను పెట్టి విత్తనాలు అమ్మేయడం లాంటివి కూడా జరిగాయి కదా సార్. మరి సో ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏం జరగవు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలు కొన్ని సీడ్ కంపెనీలకి అనుకూలంగా వాళ్ళకి పోటీదారులుగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారని. అంటే ఇక్కడ ఒక సీడ్ పాలసీ అనేది చాలా అవసరం. సీడ్ ప్రొడక్షన్ పాలసీ అనేది గతంలో చాలా సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది, దానికి సంబంధించినటువంటి అంశాలు చాలా ముందుకు వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సీడ్కి సంబంధించినటువంటి వాతావరణం అంటే జర్మినేషన్కి కానీ, లేదంటే పోలనైజేషన్, అంటే సీడ్ ప్రొడక్షన్లో చాలా కీలకమైన పాత్ర పోషించే అంశం పోలనైజేషన్. ఆ పోలనైజేషన్కి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్, అదే సందర్భంలో ఆ సీడ్ గ్రోయింగ్కి అంటే సీడ్కి సంబంధించినటువంటి ఆ పంట గ్రోయింగ్కి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులు, అనుకూల వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల్ జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు ఆదిలాబాద్ వరకు ప్రతి జిల్లాలోనూ ఆ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి గతంలో కొన్ని సీడ్ కంపెనీలు ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా మీరన్న పత్తి విత్తనాల సాగు కోసం, పత్తి విత్తనాల ప్రొడక్షన్ కోసం కొన్ని ప్రయోగాలు చేసినాయి. అది సక్సెస్ఫుల్ రిజల్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రెండోది కాటన్లో కొత్త విత్తనాలు తీసుకొచ్చినప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ ప్రాంతంలో, వరంగల్లో ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో, అదే సందర్భంలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒక చిన్న క్లస్టర్లో ఇక్కడ కొన్ని యూనిట్స్ తీసుకొని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలకు సంబంధించినటువంటి సానుకూల ఫలితాలు కూడా వచ్చినట్టుగా మనం విన్నాం. ఈ అంశాలని పక్కన పెడితే అసలు ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే దీనికి సీడ్కి ఒక పాలసీ కావాలి. సీడ్ హబ్ చేస్తాం, సీడ్ బౌల్ చేస్తాం, కామన్ రైతులతో కూడా కంపెనీలకు అండర్స్టాండింగ్స్ మేమే చేయిస్తామన్న గత ప్రభుత్వం ఆ విషయంలో ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని చేయాల్సినటువంటి టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మరొక అంశం అంటే గవర్నమెంట్ స్కూల్కు సంబంధించి వాటి డెవలప్మెంట్ కోసం 600 కోట్ల కేటాయింపుకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా మోడల్ స్కూల్స్ తయారు చేయాలనేది, ఆదర్శ విద్యాలయాలు తయారు చేయాలనేది ఒక ప్రాజెక్టు టేకప్ చేసింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు కూడా గతంలో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ కనిపించింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నటువంటి ఆకునూరు మురళిని వాడుకుని దాన్ని చేయాలనేది ఉంది అని మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి క్లారిటీస్ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అదే వస్తుంది, పాలసీ డెసిషన్స్ తీసుకునే
అవకాశం లేని క్యాబినెట్ మీటింగ్ కాబట్టి దానికి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికి పూర్తి క్లారిటీలు భవిష్యత్తులో వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పాలి. ఓకే అరవింద్ సార్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే సిట్ నివేదిక. సో ఏపీ అల్లర్లపై అయితే సిట్ విచారించిన అనంతరం మొత్తం 150 పేజీలతో కూడిన నివేదికనైతే డీజీపీకి అందించింది. మరి దీనికి సంబంధించి మనం టీవీలో చూసాం, మన ఛానల్లో చూసాం, అనేక మీడియాలో చూసాం, సోషల్ మీడియాలో విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేషన్లో ఉన్నాయి, దీనికి సంబంధించిన వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి. ప్రతి చోట క్లియర్గా కళ్ళ ముందు మనకి చూస్తూనే కనిపిస్తుంది హత్యా ప్రయత్నాలు జరిగినాయి, హత్యాయత్నాలకి ప్రయత్నాలు జరిగినాయి అని. అది చంద్రగిరిలో తెలుగుదేశం అభ్యర్థి మీద కానీ, మన ఇద్దరు నర్సరావుపేటలో ఇద్దరు ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు కానీ, అదే సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గాల మధ్య జరిగినటువంటి దాడులు కానీ, వీటన్నిటిలో మన కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది. దానికి సబ్స్టాన్షియల్గా ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అక్కడ హత్యాయత్నం ప్రయత్నాలు జరిగినాయి. కానీ మొత్తం 33 కేసులు బుక్ అయినాయి. 33 కేసుల్లో ఒక్క కేసు కూడా 307 లేదు. ఒక్క కేసులో కూడా హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్ లేదు. ఎందుకంటారా? అది ఆశ్చర్యకరం. తర్వాత 1370 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేస్తే, అంటే అక్యూజ్డ్గా చేరిస్తే, ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేరిస్తే దీంట్లో 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకొక విషయం చెప్తా, ఈ 1370లో 639 మందిని అసలు ఇంతవరకు ఎవరో గుర్తించలేదు. అన్నోన్ పర్సన్స్ గానో లేదంటే జస్ట్ పేరు పెట్టేసి ఆ పేరుకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ట్రేస్ అవుట్ లేకుండా ఉంది. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి సంబంధించిన ఇంటిగ్రిటీ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ ఏ వర్గం కొమ్ము కాసింది అనే విషయం పక్కన పెడితే అసలు పోలీసులు తాము చేయాల్సిన పని చేశారా అనేటటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఈ మొత్తం కేసులకి సంబంధించినటువంటి సమీక్ష చేసినటువంటి సిట్ ఒక సలహా చెప్పింది. మొత్తం సెక్షన్స్ని రివైజ్ చేయడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేసి మ్యాజిస్ట్రేట్ల అనుమతితోటి ఎఫ్ఐఆర్ని మళ్ళీ రివైజ్ చేసి చేయమని చెప్పింది. ఇది ఖచ్చితంగా పోలీస్ శాఖకి సంబంధించిన, గతంలో కూడా మనం ఇదే షోలో మాట్లాడాం, పోలీస్ శాఖకి సంబంధించిన ఇంటిగ్రిటీ ప్రశ్న, దాంతోపాటు దేశం ముందు, సిఈసి ముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దోషిగా నిలబడినటువంటి పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో హైకోర్టుల ముందు గత 2 ప్రభుత్వాల్లోనూ హైకోర్టులు చివాట్లు వేసినటువంటి సందర్భం చూసాం. తుని రైలు ఘటన విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. తర్వాత అనేక సందర్భాల్లో గౌతమ్ సావంగ్ డీజీపీగా వెళ్ళి అటెండ్ అయినటువంటి పరిస్థితి కానీ, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉండి అటెండ్ అయినటువంటి పరిస్థితి కానీ చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరోసారి దోషిగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ 1370 మందికి సంబంధించినటువంటి అరెస్టుల విషయం పక్కన పెడితే దాంట్లో సుమారుగా 639 మందిని ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదంటే, అదే సందర్భంలో ఒక్క కేసులో కూడా హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదంటే, దీనికి సంబంధించి మొత్తం కేసులన్నింటినీ రివైజ్ చేసి అదనపు కేసులు సుమారుగా 30-40 ఇంకో 30-40 కేసులు పెట్టాల్సినటువంటి అవసరాన్ని, అంటే బాధితులు వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఒక 30-40 దాకా ఉన్నాయని చెప్పేసి సిట్ కూడా ఇంకా ఆ నెంబర్ విషయంలో క్లారిటీకి రాలేదు. ఇంకా 30-40 అనే విషయంలో క్లారిటీకి రాలేదు. సుమారుగా 30-40 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అని ఏదైతే, అంటే తీవ్రమైనటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి దరఖాస్తులు, అది ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్ అండ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఎన్నికల సంఘానికి సంబంధించిన రిపోర్టు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా దీని విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అంటే రోడ్ మ్యాప్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది. అదే సందర్భంలో డీజీపీ కూడా చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి పని అయితే ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందు ఇన్ని ఘటనలు జరుగుతుంటే, ఇన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు, అంటే ఎక్కడ ఏ కేసు చూడండి, ఏ కేసు చూసినా సుమారుగా, అంటే మనకి కనిపిస్తున్న సుమారుగా ఒక 9-10 కేసుల్లో అయితే క్లియర్గా అది హత్యాయత్నం అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. హత్యాయత్నానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉంది. సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా అదే రకమైనటువంటి ఇంటెన్సిటీని చూపిస్తుంది. కానీ ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు అనేటటువంటి విషయం ఖచ్చితంగా మాట్లాడక తప్పదు. ఓకే అరవింద్ సార్, అంటే పోలీస్ వ్యవస్థ అనేది నెమ్మదించిందనే చెప్పొచ్చు. అంటే పోలింగ్ రోజు అల్లర్లు జరగడం కామన్ సార్, కానీ ఇక్కడ మనం ఏ 3 జిల్లాలు అయితే ఉన్నాయో అక్కడ పోలింగ్ తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ చాలా అల్లర్లు జరిగాయి. దీనిపైన అధికార ప్రభుత్వం యాక్చువల్గా పోస్ట్ పోల్ వైలెన్స్ ఏదైతే ఉందో
రెండు పార్టీల కార్యకర్తలకి తెలుసు ఇప్పుడు మనం ఏం చేసినా అది ఏ రకమైనటువంటి సానుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వదు పోలింగ్ మీద. ఎందుకంటే పోలింగ్ అయిపోయింది ఆల్రెడీ, ప్రజల తీర్పు బాక్సుల్లో భద్రంగా ఉంది. ఈ టైంలో చేసేటటువంటి ఇది ప్రతీకార దాడులు అని ఒక పార్టీ చెప్తోంది. అదే సందర్భంలో కంట్రోల్ నియంత్రణ తప్పుతున్నటువంటి పరిస్థితిని మళ్ళీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి అని ఇంకో పార్టీ చెప్తుంది. దీన్ని ఇవన్నీ వాదనని పక్కకు పెడితే ఇదొక శాంతి భద్రతల సమస్యగా మాత్రమే కాకుండా దీన్ని ఒక తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ఇది ఇట్లాంటి ఘటనలు హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు, ప్రజాస్వామ్యానికి విఘాతంగా చెప్పాలి. మరొక పక్కన చెప్పాలంటే పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక మాట కూడా చెప్పక తప్పదు. కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్గా డీజీపీని సిఎస్ని పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చాలా క్లియర్గా వ్యాఖ్యానించారు. మేము ఆల్రెడీ 14 అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలుగా ఐడెంటిఫై చేసి అదనపు బలగాలు పంపిస్తే అదనపు బలగాలను ఆ 14 ప్రాంతాలకు ఎందుకు పంపకుండా రాజధానిలోనే ఉంచుకున్నారు అనేటటువంటి ఏదైతే ప్రశ్న వేసిందో దానికి డీజీపీ దగ్గర కానీ సిఎస్ దగ్గర కానీ సమాధానం లేని పరిస్థితి ఉంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు అని ఎందుకు డిసైడ్ చేస్తారంటే దానికి సంబంధించినటువంటి చరిత్ర చూస్తారు. సుమారుగా ఒకసారి బూత్ క్యాప్చరింగ్ కానీ లేదంటే రిగ్గింగ్ కానీ లేదంటే ఇట్లాంటి ఆరోపణలు కానీ తీవ్రంగా సబ్స్టాన్షియల్గా కనిపిస్తే దాన్ని 30 సంవత్సరాల పాటు అబ్జర్వేషన్లో పెడతారు. ఇది ఎన్నికల ప్రోటోకాల్. ఎన్నికల కమిషన్కు ఉండేటటువంటి ప్రోటోకాల్ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో ఘర్షణలు జరిగినాయి, ప్రీ పోల్ ఘర్షణలు కానీ పోస్ట్ పోల్ ఘర్షణలు కానీ లేదా పోస్ట్ రిజల్ట్ ఘర్షణలు కానీ మూడు వర్గాలుగా విభజిస్తూ చూస్తే ఇది పోల్ రిలేటెడ్ కాకుండా కూడా 2 రాజకీయ పార్టీల మీద తీవ్ర ఘర్షణలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇటువంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా డిసైడ్ చేస్తారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లోనే మేము పంపించినటువంటి బలగాలను డిప్లాయ్ చేయలేదు అనే విషయాన్ని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది అనేది క్లియర్. దానికి సంబంధించి హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. ఏం చేస్తున్నారు పోలీసులు అని చెప్పి వ్యాఖ్యానం చేసింది. ఇక్కడే పోలీసుల యొక్క ఇంటిగ్రిటీ కానీ పోలీసుల యొక్క వాళ్ళ వృత్తి నిబద్ధత కానీ కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది ముందుకు వచ్చింది అనేది క్లియర్. దేశం ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక ప్రతికూలమైనటువంటి ముద్రతోటి ఒక నెగిటివ్ ఇమేజ్ తోటి నిలబడినటువంటి పరిస్థితి. ఇది క్లియర్ అవ్వాలంటే ఖచ్చితంగా దీనికి మొత్తం చర్చ జరగాలి, కేసులకు సమీక్ష జరగాలి, ప్రతి కేసులోనూ సూటబుల్ సెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసి యాడ్ చేసి దాన్ని మళ్ళీ నోటీసులు అంటే మళ్ళీ మెమోలు దాఖలు చేసి దాన్ని ఎఫ్ఐఆర్ రివైజ్ చేసేటటువంటి అవకాశాన్ని పరిగణించాలి అనేది సిట్ ఇచ్చినటువంటి సలహా. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది ఖచ్చితంగా చూడాలి సార్. రిజల్ట్ లోపు మరో రిపోర్ట్ అందించనుంది కదా సిట్, అప్పుడైనా కేసులైనా నిందితులు అరెస్టులైనా పెరుగుతాయేమో చూద్దాం. సార్ నెక్స్ట్ బెంగళూరు రేవ్ పార్టీ అనేది చాలా నిన్నటి నుంచి బాగా టాప్ హాట్గా ఉంది. దీంట్లో తెలుగు వాళ్ళ పేర్లు, కొంతమంది తెలుగు సెలబ్రిటీల పేర్లు, అదే సందర్భంలో గతంలో ఇదే కేసుల్లో అంటే ఇట్లాంటి కేసుల్లోనే హైదరాబాద్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించడం మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. బెంగళూరు రేవ్ పార్టీలో సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారు, ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అనే విషయం ఒక భాగం అయితే, రెండోది గతంలో హైదరాబాద్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు పాత్రకు సంబంధించిన అంశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. తెలంగాణలో కొంచెం పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి బెంగళూరుకి మకాం మార్చినటువంటి కొంతమంది డ్రగ్స్ కేసులో నిందితులు, గతంలో డ్రగ్స్ వ్యాపారాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి మూలాలు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గతంలో వాళ్ళకు ఉన్నటువంటి డ్రగ్స్ ట్రేడింగ్ చరిత్ర కానీ, డ్రగ్స్ వాడిన చరిత్ర కానీ, డ్రగ్స్ తోటి పార్టీలు నిర్వహించినటువంటి చరిత్ర కానీ, ఇవన్నీ కూడా ఒక అంశంగా చూస్తే దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, అంటే గతంలో రాడిసన్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు ఇప్పుడు అక్కడ ప్రముఖంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి కేపీ చౌదరి పేరు గతంలో ఉన్నారు, గతంలో కేపీ చౌదరి మీద ఆరోపణలు వచ్చినాయి. అదే కేపీ చౌదరితో అసోసియేట్గా ఉన్నటువంటి రఘుతేజ అనేటువంటి వ్యక్తి మీద గతంలో ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పాత్ర, వీళ్ళిద్దరి పేర్లు కూడా ఈ ఇప్పుడు బెంగళూరు కేసు బెంగళూరు ఫామ్ హౌస్ జిఎంఆర్
ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో ఖచ్చితంగా వస్తున్నటువంటి అంశం. ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకో మెట్రో సిటీ కానీ ఎందుకు దీని వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఒక పక్కన పెడితే, ఈ వ్యాపారాలు అంటే అది ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆర్థిక మూలాలు, అదే సందర్భంలో వాళ్ళు ఇంత నెట్వర్క్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ట్రేస్ చేయాల్సింది ఏంటంటే పోలీసులు ఈ నెట్వర్క్ని ట్రేస్ చేయాలి. ఈ నెట్వర్క్ చాలా కీలకం. ఈ నెట్వర్క్కి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ గత చరిత్ర, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. హైదరాబాద్లో జరిగినటువంటి కేసుల్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి పలు కేసుల్లో నిందితులైనటువంటి వ్యక్తులు ఇప్పుడు బెంగళూరుకి మకాం మార్చి వ్యాపారాలు ఈ నెట్వర్క్ని మెయింటైన్ చేస్తున్నారు అనే ఆరోపణ విషయంలో పోలీసులు దానికి సంబంధించి నిగ్గు తేల్చాల్సిందే. అయితే ఇక సెలబ్రిటీల విషయానికి వద్దాం. సెలబ్రిటీల విషయానికి వస్తే హేమాకి సంబంధించినటువంటి నటి హేమాకి సంబంధించిన అంశం. ఆమె నేను వేరే ఫ్రెండ్ ఫామ్ హౌస్లో ఉన్నాను అంటూ చేసినటువంటి వీడియో, ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆమె బెంగళూరులోనే ఫామ్ హౌస్లో తీసుకున్న వీడియో అంటూ దానికి సంబంధించిన కౌంటర్ వచ్చినటువంటి పరిస్థితి. ఇక హీరో శ్రీకాంత్ని పోలిన వ్యక్తి అక్కడ దాంట్లో కనిపించాడు తప్ప హీరో శ్రీకాంత్ కాదు నేను కాదు అంటూ ఆయన హీరో శ్రీకాంత్ తన ఇంట్లో నుంచే చేసినటువంటి వీడియో. ఇక జానీ మాస్టర్కి సంబంధించి జానీ మాస్టర్ కూడా అదే రకమైనటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ వీళ్ళకి ఈ ముగ్గురికి సంబంధించిన సినీ ప్రముఖుల్ని పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కార్ అక్కడ కనిపించింది. నేను చెప్పలేదు పేరు ఇంకా. అయితే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కారులో ఎమ్మెల్యే వెళ్ళారా, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వెళ్ళారా, లేదా ఎమ్మెల్యే స్టిక్కర్ దొంగిలించి వేరే వాళ్ళు వెళ్ళారా, ఇది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి నాకున్న సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ ఉండబోతోంది. దాని విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో బెంగళూరు సిటీ కమిషనర్ ప్రెస్ మీట్లో ఈ హైదరాబాద్లో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మూలాలు కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఒక బాంబే అవ్వబోతుందని సాయంత్రం లోపు డ్రగ్స్కి సంబంధించి బాంబు పేలేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అమూల్య. ఎస్ సార్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే 5వ దశ పోలింగ్ అయితే నిన్న ముగిసింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్. 5వ దశ పోలింగు 49 పార్లమెంట్ స్థానాల్లో జరిగింది. మొత్తం 430 పార్లమెంట్ స్థానాలు అయిపోయినాయి. సో ఇంకా 112, 113 స్థానాలు మాత్రమే మిగిలినాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం అనే కంటే కూడా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల పండుగ ముగింపుకు వచ్చింది అని చెప్పక తప్పదు. ఇంకా కేవలం 112 స్థానాలకి మాత్రమే, ఇంకా 2 దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటన్నిటి కంటే కూడా ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామాల్లో కేంద్రంలో ఎవరు వస్తారు, ఏ పార్టీకి ఏ రకమైనటువంటి సానుకూలతలు ఉన్నాయనే విషయం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద బాగా ఆసక్తి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఏ రకమైనటువంటి, అంటే 2 పార్టీలు, అంటే ఒక కూటమి ఒక పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళ ధీమాని చూస్తుంటే, ఎవరి ధీమా చూస్తున్నా మేము సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం, సెక్యూర్డ్గా ఉన్నాం అన్న భావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అది ఆచరణలోకి వచ్చేసరికి ఏ రకంగా కనిపిస్తుంది, జూన్ 4వ తారీఖు ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తుంది. రెండోది ఇంకొక సమస్య ఏంటంటే, 7 దశల పోలింగ్ అయిపోయే వరకు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటించొద్దు అని కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి 1వ తారీఖు వరకు ఈ ఫలితాలకి సంబంధించినటువంటి ఎగ్జిట్ అంచనాలకి, అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే, అసలు ఎగ్జిట్ పోల్ అంటే తెలుసా? ఏం చేస్తారు అట్లా ఎగ్జిట్ పోల్? సర్వే చేస్తారు. అది నార్మల్ సర్వే అంటారు, దాన్ని ప్రీ పోల్ సర్వే అంటారు. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే, పోలింగ్ బూత్ ఎగ్జిట్ దగ్గర, అంటే అమూల్య వెళ్ళి పోలింగ్ బూత్లో ఓటేసి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొన్ని శాంపిల్స్ తీసుకుంటారు. అంటే 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళని ఒక బ్యాచ్ని, 50 నుంచి 60 సంవత్సరాలు, లేదా ఇట్లా అంటే టీనేజర్సు, వివిధ వర్గాల వారు ఇట్లా పెట్టుకొని శాంపిలింగ్ తీస్తారు అక్కడ. ఎగ్జిట్ పోల్ అనేది పోలింగ్ బూత్ ఎగ్జిట్ దగ్గర జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అది
కొంతవరకు దానికి శాంటిటీ ఉంటుంది అనేది. అంటే ప్రీపోల్ సర్వే కంటే కూడా, ప్రీపోల్ సర్వే శాంపిలింగ్ కంటే కూడా అప్పుడే ఓటు వేసి వస్తున్నాడు కాబట్టి అతని దగ్గర తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత శాంటిటీ ఉంటుంది అనేది ప్రాథమికమైనటువంటి కంక్లూజన్. కాబట్టి పోలింగ్ బూత్ దగ్గర జరిగేటువంటి ఎగ్జిట్ పోలు, సరే ఈ ఎగ్జిట్ పోల్ మీద ఎంతమంది ఆఫీసులో కూర్చొని రాస్తున్నారు, ఎంతమంది రియల్గా శాంపిలింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించి సెఫాలజిస్టుల మీద కూడా, సెఫాలజిస్టుల ఇంటిగ్రిటీ మీద కూడా డౌట్ ఉంది. కాబట్టి ఒక ప్రాథమికమైన అంశం ఏంటంటే ప్రీ పోల్ కంటే ఎగ్జిట్ పోల్ మీద కొంత నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. సో 1వ తారీఖు వచ్చే ఎగ్జిట్ పోల్స్, 1వ తారీఖు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అంటే 430 స్థానాలు అయిపోయినాయి, ఇంకా 112 స్థానాలే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఒక ప్రాథమికమైన అంచనా సెఫాలజిస్టులకు వచ్చి ఉంటుంది. కానీ మొత్తం దేశం వ్యాప్తంగా ఎదురు చూస్తున్న అంశం మాత్రం కూటమి సక్సెస్ అవుతుందా, జగన్మోహన్ రెడ్డి రిటైన్ చేసుకుంటారా పవర్ అనేది. ఈ అంశం మాత్రం ఖచ్చితంగా సెఫాలజిస్టుల్ని, పొలిటికల్ అనలిస్టుల్ని, అదే సందర్భంలో సాధారణ ప్రజల్ని కూడా ఆకర్షిస్తున్న అంశంగా చెప్పక తప్పదు. ఓకే సార్, చూసినట్టయితే నిన్న మహారాష్ట్రలో జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఇప్పుడు మన దగ్గర పోలింగ్ చూసినట్టయితే చాలా అల్లర్లు జరిగాయి, ఇలా జరిగాయి, కానీ అక్కడ ప్రశాంతంగా ముగిసినట్టే అంటారా? ప్రశాంతంగా ముగిసింది, కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక రికార్డు ఉంది. ఈసారి కూడా ఎవరు దాన్ని బీట్ చేయలేదు. దాదాపు 82%, 83% ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది ఎక్కడా జరగలేదు. నాకు తెలిసి 81 లోపే త్రిపురలో ఉంది తప్ప మిగతా ఎక్కడా లేదు. ఈ మన 5వ దశ పోలింగ్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రికార్డు బ్రేక్ అవ్వలేదు అని చెప్పక తప్పదు. జమ్మూ కాశ్మీర్లో 54%, బీహార్లో 53%, కార్గిల్లో 71%, జార్ఖండ్లో 63%, ఒడిశాలో 61.24%, బెంగాల్లో నిన్న జరిగిన దాంట్లో అన్నింటిలో కల్లా హైయెస్ట్ పోల్ బెంగాల్లో జరిగింది 73.14. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రికార్డుకి దరిదాపులో లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో అంటే భారీ పోలింగ్ శాతాన్ని నమోదు చేసి అన్ని రకాలుగాను ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు. దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఫలితం మీద. ఎందుకంటే కూటమి అనే ఒక ప్రయోగంతో వెళ్ళారు. గతంలో విడివిడిగా 2019లో విడివిడిగా పోటీ చేసిన 3 పార్టీలు ఈసారి కలిసి ఎన్నికలకు వెళ్ళారు. కలిసి ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాదాలు కానీ, వివాదాలు కానీ, వాళ్ళు సృష్టించినటువంటి వివాదాలు కానీ, అదే సందర్భంలో సూపర్ 6 పేరిట ఇచ్చినటువంటి హామీలు కానీ, అదే సందర్భంలో వాటిని ఎదుర్కోవడానికి నవరత్నాలు ప్లస్ పేరిట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కానీ, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలి అని ఒక వర్గం, అది ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని దింపేయాలి అంటే ఒక వర్గం, అంటే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు ఉన్నటువంటి 2 వర్గాలుగా చీలిపోయి 2 ప్రధానమైనటువంటి సెక్షన్స్గా చీలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం. అదే సందర్భంలో ఈ రెండుటికి కాకుండా ఓటింగ్ విషయంలో జరిగేటటువంటి పరిణామాల ఆధారంగా, అదే సందర్భంలో లాస్ట్ మూమెంట్లో జరిగేటటువంటి ట్రెండ్స్, వేవ్స్ని ఆధారంగా ఓటు డెసిషన్ తీసుకునేటటువంటి ఒక వర్గం. ఈ వర్గం ఎటు మొగ్గి చూపింది అనేది ప్రధానమైన అంశం. దీని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం, దీని చుట్టూ తిరుగుతున్న అంశంలో కీలకంగా గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఒకటి ఓటింగ్ శాతం అయితే, రెండోది ఈ కూటమి ప్రయత్నాలు. ఈ ప్రయత్నాలలో ఎవరు సక్సెస్ అవుతారు అనేది మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఓకే అరవింద్ సార్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అయితే విషాదకరమైన ఘటన సార్. హెలికాప్టర్ ప్రమాదంలో అయితే ఇరాన్ ప్రెసిడెంట్, విదేశాంగ శాఖ మంత్రి సహా 9 మంది కూడా మృతి చెందారు. అసలు చాలా బాధాకరమైన ఘటన. భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ సమాజంలో ఒక మిత్ర నాయకుడిని కోల్పోయిందని చెప్పక తప్పదు. భారతదేశానికి ఇబ్రహీం చాలా ఆత్మీయుడిగా చెప్పాలి. ఎందుకంటే భారతదేశం దిగుమతి చేసుకునే ప్రధానమైనటువంటి వస్తువు ఏంటి? క్రూడ్ ఆయిల్. భారతదేశానికి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ సప్లై చేసేటటువంటి దేశాలలో ఒకటి ఇరాన్. ఇరాన్కి అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ ఖచ్చితంగానే భారత్కి కొంత సానుకూలమైనటువంటి దేశంగానే చెప్పక తప్పదు. అదే సందర్భంలో మోడీ
ఇది ఎప్పటికి చాలా సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఎప్పుడో అంటే వాజ్పేయి టైంలోనూ అంతకంటే ముందు నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఇరాన్ నుంచి భారత్కి పైప్ లైన్ వేయాలి, పైప్ లైన్ ద్వారా క్రూడ్ ఆయిల్ సప్లై చేయాలి అనేటువంటిది. అంటే ఇప్పుడున్నటువంటి లాజిస్టిక్స్ ఖర్చుని తగ్గించుకోవడం ద్వారా తక్కువ ధరకి క్రూడ్ ఆయిల్ భారతదేశానికి వచ్చేటటువంటి అవకాశాల్లో ఇది ఒకటి. దీని చుట్టూ అంటే ఇది ఒక అంతర్జాతీయ ఇష్యూగా మారింది. వివిధ దేశాలకి దీనికి సంబంధించిన వివిధ దేశాలు, ఆ దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు, దీని విషయంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఇద్దరు నాయకుల్లో, ఇప్పుడు కరెంట్ సమాజంలో ఇద్దరు నాయకుల్లో వీళ్ళిద్దరూ కూడా ప్రధానమైనటువంటి నాయకులు. ఒక పక్క మోడీ, మరో పక్క ఇబ్రహీం రైసీ. ఇబ్రహీం రైసీ సహజంగానే భారత్కి మిత్రుడు. ఇరాన్ ఎట్లా మిత్రదేశమో, ఇరాన్ ఎట్లా సానుకూలమైనటువంటి వాణిజ్య సంబంధాలు కలిగి ఉందో, అదే సందర్భంలో ఇబ్రహీం రైసీ కూడా అదే రకమైనటువంటి భావాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అదే సందర్భంలో వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి కూడా భారతదేశానికి కొంచెం సానుకూలమైనటువంటి విదేశాంగ విధానం రూపొందించినటువంటి వ్యక్తులే వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ చనిపోవటం ఖచ్చితంగా భారతదేశానికి కొంత నష్టదాయకంగానే చెప్పాలి. భారత సమాజంతో, భారతదేశంతో అత్యంత వ్యాపార సంబంధాల విషయంలో, వాణిజ్య సంబంధాల విషయంలో, అదర్ దాన్ క్రూడ్ ఆయిల్, మిగతా వాణిజ్య సంబంధాల విషయంలో కూడా మెరుగుకి ప్రయత్నించినటువంటి వ్యక్తులే వీళ్ళిద్దరని చెప్పాలి. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో ఒక మిత్రుణ్ణి, ఒక మిత్ర నాయకుడిని కోల్పోయిందని చెప్పక తప్పదు. అమూల్య. ఓకే అరవింద్ సార్, హాట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి చాలా చక్కగా అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.